ప్రైజ్ లేడండి. బాగున్నారా? ఈ దినం దేవుని వాగ్దానం చూసుకుందామా? రండి. చిన్న విషయం ఉండి. అవమానించిన వారి అభిమానమును పంచగా ఆనంద సంగీతము ఈ రక్షణ భాగ్యం నీ బాహుబలము ఎన్నడై దూరమాయిను నిత్య జీవమిచ్చు నీదు వాక్కు ఎప్పుడైనా మోగబోయినా. ఈ దినం దేవుని వాగ్దానం చూసుకున్నామండి. కీర్తనలు 3వ అధ్యాయము 3వ వచనం మనం చదువుకుందాం రండి. యెహోవా, నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడివి నీవే. ఎక్కడైనా అవమానము కలిగిందా? అపజయాలలో ఉన్నారా? అయితే ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. అవమానములు కలిగిన, అపజయాలు కలిగిన, మీ తల దించుకునేటట్టుగా మీరున్న, నలుగురిలో మీరు అవమాన పాలైనా మీ తల పైకెత్తువాడును నేనే అంటున్నాడు. మీకు కేడముగా ఉండి మీ తల నేను పైకెత్తుతానంటున్నాడండి. ఈ దినం వాగ్దానం, మన తలలు పైకెత్తి మన తలగా ఉంచుతానని చెబుతున్నాడు దేవుడు. ఈ దినం వాగ్దానం అండి. మరి ఆయన వైపు మనం చూద్దాము. ఆయనే మనకు ఆధారమై ఉన్నాడని మరి ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట. మరి యెహోవా, నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. అవును, మన తల దించుకునే స్థితిలో మనం అవమానపాలం అయినప్పుడు నిజంగా చాలా బాధగా ఉంటుంది. అట్టి స్థితిలో కూడా దేవుడు చెబుతున్నాడు ఇక్కడ, మీ తల ఎత్తువాడును నేనే, మీకు జయమిచ్చువాడును నేనే. అయితే ఏం చేయాలి? నువ్వు దేవుని వైపు తిరగాలి. ఆయన మీద ఆధారపడాలి. ఆయన మీద ఆధారపడినప్పుడు నీవే నాకు ఆధారం ప్రభా, నా తలెత్తువాడు నీవే అని నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు మంచి జయం ఎత్తాడండి. ఈ దినం వాగ్దానం అండి. మరి ఇటు వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుందామా? స్తోత్రములు ప్రభా, నా తండ్రి, మా తలలెత్తువాడివి నీవు, జయ జీవితం మాకు ఇచ్చే దేవుడు నాయన. అవమాన పాలైన కాడ మాకు మా తలనెత్తే దేవుడు అయ్యా, నీ కొందనాలు, స్తోత్రములు. నీ రాకడికి మమ్మల్ని అందరిని కూడా సిద్ధపరిచి సహాయం చేసి ఇటు వాగ్దానాన్ని దీవించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.